సో హే గైస్, ఫైనల్ గా ప్రో కబడ్డీ సీజన్ 12 కి తెలుగు టైటన్స్ టీమ్ అఫీషియల్ గా హెడ్ కోచ్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా ఆ హెడ్ కోచ్ ఎవరో కాదు, సో లాస్ట్ ఇయర్ ఎవరైతే ఉండేనో కిషన్ కుమార్ హుడ్డా, సో అదే కోచ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 కి కూడా తెలుగు టైటన్స్ టీమ్ కంటిన్యూ చేయబోతున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అఫీషియల్ గా కూడా ప్రో కబడ్డీ సీజన్ 12 కి హెడ్ కోచ్ అయితే అనౌన్స్ చేశారు కిషన్ కుమార్ హుడ్డాని. అండ్ తెలుగు టైటన్స్ టీమ్ హ్యాస్ ఏ కోచ్ గా కిషన్ కుమార్ హుడ్డా సైన్ చేసిన విత్ ఇన్ 5 minutes లో ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రియలీ ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత మాత్రం నా ఫ్యూజులు మాత్రం ఎగిరిపోయాయి. అండ్ తను చెప్పింది ఏంటంటే, ప్రో కబడ్డీ సీజన్ 12 లో మీరు మరో కొత్త తెలుగు టైటన్స్ టీమ్ అయితే చూస్తారు. ఈవెన్ టీమ్ మొత్తంలో కూడా యంగ్ ప్లేయర్స్ ఉంటారు. ఈవెన్ ఆప్షన్ లో కూడా తెలుగు టైటన్స్ టీమ్ యంగ్ ప్లేయర్స్ వైపే వెళ్తుంది. ఈవెన్ ఆప్షన్ లో కూడా యంగ్ ప్లేయర్స్ ని మాత్రమే బై చేస్తాము. ఈవెన్ పెద్ద ప్లేయర్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళము. లాస్ట్ టైం కొన్ని చిన్న చిన్న తప్పులు అయితే జరిగాయి. సో ఆ తప్పుల్ని ఈ సీజన్ లో మొత్తంగా రెక్టిఫై చేసి ఒక మంచి యంగ్ టీమ్ ని బిల్డ్ చేసి ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 12 కప్పు కొడతామని చెప్పేసి తనైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఈవెన్ ఇదంతా చూసిన తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కి అయితే ఒక మాస్టర్ ప్లాన్ తో అడుగు పెట్టబోతున్నారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా కరెక్ట్ గానే ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేశారు. అని పవన్ కుమార్ శరావత్ కి ఇంజురీ అండ్ టీమ్ లో కొంతమంది ప్లేయర్స్ కొన్ని ప్లేసెస్ లో సరిగ్గా సెట్ కాలేదు కాబట్టి తెలుగు టైటన్స్ టీమ్ కొంచెం అయితే వెనకబడిపోయింది. సో ఐ హోప్ నా గెస్ కరెక్ట్ అయితే తెలుగు టైటన్స్ టీమ్ ఈ సీజన్ లో ఒక బెస్ట్ టీమ్ గా ప్రో కబడ్డీ సీజన్ 12 లోకి అయితే అడుగు పెడుతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ కోచ్ కూడా ఫుల్ అండ్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు కాబట్టి తెలుగు టైటన్స్ టీమ్ ఒక మంచి టీం అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. బై ద వే, ఏదైతే నాకైతే తెలుగు టైటన్స్ టీమ్ ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 12 లో కప్పు కొడితే చూడాలని చెప్పేసి ఐ ఆమ్ వెయిటింగ్. సో మరి చూడాలి, కోచ్ చెప్పినట్టుగానే ఒక న్యూ టీమ్ ని బిల్డ్ చేసి మరి ప్రో కబడ్డీ సీజన్ 12 లో ఎలా ముందుకు వస్తుంది. సో న్యూ తెలుగు టైటన్స్ టీమ్ అని చెప్పేసి ఇప్పుడు మీరు అనొచ్చు, ఏంటన్నా పవన్ ని, విజయ్ మాలిక్ ని అలాంటి ప్లేయర్స్ ని బై చేయరా అని చెప్పేసి. సో అది మొత్తం కోచ్ చేతిలో ఉంటుంది. ఐ హోప్ ఒక కొత్త యంగ్ టీమ్ అంటున్నాడు కాబట్టి నాకు తెలిసి ప్లేయర్స్ అయితే బై చేయకపోవచ్చు. చెప్పలేం, మాస్టర్ ప్లాన్ అయితే ఉంది అక్కడ. సో ఆప్షన్ లోకి వెళ్ళాక ఏమైనా జరగవచ్చు. బట్ యంగ్ ప్లేయర్స్ వైపే వెళ్తా అన్నారు కాబట్టి యంగ్ ప్లేయర్స్ వైపే వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరి ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో సో తెలుగు టైటన్స్ టీమ్ ఎవరెవరిని బై చేస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే వేసేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో సో కామెంట్ అయితే వేసేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.